హలో అందరికీ, నేను రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే నేను ఏం కర్రీ చేయబోతున్నానో తెలుసా? గోరుచిక్కుడుకాయ కర్రీ అనమాట. చాలామంది చాలా వెజిటబుల్స్ తినరు కదా, అలానే నేను ఉండేదాన్నండి ఒకప్పుడు. మా అమ్మ ఏం చేసినా పేరు పెడుతూ ఉండేదాన్ని. అమ్మ ఇదొద్దు అదొద్దు, ఇది ఇలా మాడిపోయింది, ఇది ఇలా కొంచెం ఉడకలేదు అని అలా పేరు పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ఎండల్లో స్టవ్ దగ్గర నించుని చేస్తూ పడిన కష్టం తలుచుకుంటుంటే అప్పుడు మా అమ్మ చేసిన ఇది నాకు బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఎంత అలా పేర్లు పెట్టానా అనిపించింది అనమాట. సో ఇప్పుడు నేను మా పిల్లల కోసం కూడా నేను ఇలానే ఎండలేదు వానలేదు అన్నట్టుగా ఈ ఎండలో స్టవ్ దగ్గర అస్సలు ఉండలేము కదా, కానీ ఏం చేస్తాం, చేయక తప్పదు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా అలా చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే ఇంకా అన్నీ పెట్టాలి అనే పిల్లలకి నేను అన్నీ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇలా గోరుచిక్కుడు కర్రీ కూడా టమాటా వేసి చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం సమ్మర్ కదా వేడి చేస్తుందేమో అని టమాటా వేసి చేసేసాను. చాలా చక్కగా ఇలా చారు పెట్టుకొని కర్రీ నంచుకుంటుంటే సూపర్. సో మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.